సకల సౌకర్యాలను త్యాగం చేస్తే ఇలా మనం కార్ల గీర్ల ఏసీలో తిరుగుతున్నాం, కడుపుమండి అన్నం తింటున్నాం. ఇంత చేస్తున్న బాబాసాహెబ్ మనం అర్థం చేసుకుంటున్నామా అంటే చేసుకోవట్లేదు. బరాబర్ ఏప్రిల్ 13 12 దాటి రాత్రి వచ్చిందంటే ఇట్లా లేస్తుంది ముళ్ళు, మళ్ళీ 14 12 నుంచి ఇట్లా దిగుతుంది ముళ్ళు, కథం అయిపోయింది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎక్కడ వస్తుంది లోపం? లేదా అంటే వస్తుంది. అంబేద్కర్ మీద ప్రేమ లేదా అంటే బొచ్చడు ఉంది. మరి ఎట్లా, మరి దీన్ని ఎట్లా చేయాలంటే, మొన్ననే పెద్ద మనిషి మన పూలే గారు జయంతి జరుపుకున్నాం. విద్య వల్ల వినయం, వినయం వల్ల శీలం, శీలం వల్ల జ్ఞానం. మరి జ్ఞానం వస్తే ఏమొస్తుంది? పైసలు రావు, ఏం రావు. జ్ఞానం వస్తే క్యారెక్టర్ వస్తుంది. శీలం అంటే క్యారెక్టర్, విలువలతో కూడిన ఒక నాగరికమైన ఒక సమాజం వైపు, నాగరికమైన జీవితం వైపు, చైతన్యవంతం వైపు, ఒక మనిషిని మనిషిగా చూసే విధానం వైపు, మనం ఒక సమాజంలో ఒక చైతన్యవంతుడుగా, ఒక మనిషిగా, ఒక నాగరిక మానవుడిగా బతకడానికి అవసరమైన జ్ఞానం వస్తుంది విద్య వల్ల. అందుకైనా బోధించు, సమీకరించు, పోరాడన్నాడు. కనీసం మనం చదువుకునే కాడ, అధ్యయనం చేసే కాడనే లేకపోతే ఎవరికి బోధిస్తాం, ఎవరిని సమీకరిస్తాం, ఏడ పోరాడతాం?